హలో హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఒక విషయం చెప్పడానికి ముందుకు వచ్చానండి. నేను కోడలు కంటెంట్ చేస్తున్నాను, ఒక కోడలి కథ అని. ఆ కంటెంట్ వచ్చేసి మా ఫ్రెండ్దండి, నాది కాదు. మా రిలేటివ్స్ కానీ మా ఫ్రెండ్స్ కానీ నా ఫ్యామిలీ మెంబర్స్ నాదే అనుకుని తెగ ఫీల్ అవుతున్నారు. నాదైతే కాదు. తను ఇంకా చాలా కష్టపెట్టారనమాట తనని. తను నాకు రోజు కొంచెం కంటెంట్ చెప్తూ చెప్తూ చేయమని చెప్పింది. సరే బాగుంది కదా, కొందరైనా మారుతారు అత్తలు, కొందరు సొసైటీలు ఇలాగే ఉన్నారండి. ఆ కాన్సెప్ట్తో మేము ముందుకెళ్తున్నాము అంతే అండి. ఏ అత్తని తప్పు పట్టాలని కాదు, తను ఫేస్ చేసింది, తను అనుభవించింది. ఆ పెయిన్ ఇంకా ఏ కోడలికి ఉండకూడదు. బయట నుంచి వచ్చిన కోడలు తన ఇంటి కూతురులాగా చూసుకోవాలి కదా అనేది తన కాన్సెప్ట్. అంతకు మించి ఇంకేం లేదు. ఇంకా మెయిన్గా చెప్పాలంటే తన నేమ్ వాడొద్దని చెప్పింది, అందుకని నేను నా నేమే వాడుతున్నాను. ఎట్లాగే కంటెంట్ నేనే చేస్తున్నా కాబట్టి నా నేమే వాడుతున్నానండి. ఇంకా నా ఫ్యామిలీ విషయానికి వస్తే నా ఫ్యామిలీ చాలా చాలా మంచి ఫ్యామిలీ అండి. నాకు అమ్మ నాన్న లాంటి వాళ్ళే, అత్తమ్మ మామయ్య ఉన్నారు. అంతకు మించి నా హస్బెండ్ చాలా మంచివారు, నన్ను చాలా బాగా చూసుకుంటారు, అన్నీ తనే చూసుకుంటారు, ఇందులో ఏ డౌట్ లేదు. ఇది ఈ సొసైటీలో జరుగుతున్న కొందరు అత్తల గురించేనండి, అంతే. ఏ కోడలు చెడ్డది కాదు, ఆ కుటుంబ ప్రవర్తన విధంగా మారుస్తుందండి, అంతకు మించి ఇంకేం లేదు. ఏందో ఈ శాడిజం అర్థం కాదు కానీ అలా కొందరు టార్చర్ చేస్తూ ఉంటారు. మేము చేసే కంటెంట్ అనేది కొందరికైనా రీచ్ అయ్యి కొంచెమైనా మారాలి అనేదే అండి. మా ఫ్రెండ్ చాలా ఫేస్ చేస్తుందంట, ఇప్పుడు కొంచెం పర్లేదు. ఎందుకంటే మీరు నా వీడియో చూస్తూ చూస్తూ ఉండండి, తను లాస్ట్లో ఒక ట్విస్ట్ అయితే ఇచ్చింది. అప్పటి నుంచి వాళ్ళ అత్తయ్య మామ అయితే చాలా బాగా చూసుకుంటున్నారు. మొత్తం ముందే చెప్పేసి బాగోదు కదా, మీరు కూడా డే బై డే పెడతాను చూడండి. కంటెంట్ అనేది చాలా బాగుంటుంది. తను చాలా రోజులు ఫేస్ చేసి ఇంకా తను డిసైడ్ అయిపోయింది అనమాట. ఎలాగైనా సరే ఈ సొసైటీలో కోడలికి అనేది ఒక గౌరవం ఉండాలి, ఎంత చేసినా ఎందుకు ఏదో రకంగా బాధ పెడుతూనే ఉంటారు అనేదే తను చెప్పాలనుకుంది. నా ఫ్యామిలీ అయితే చాలా స్వీట్ ఫ్యామిలీ అండి, నేను చాలా లక్కీ ఆ విషయంలో అయితే. సరే, అర్థమైంది కదా. ఇప్పుడు ఓకే అండి, ఇప్పుడు మనం పార్ట్ 3లోకి వెళ్ళిపోదామా? రండి. ఏంది ఇది? ఎంత చెప్పిన మళ్ళీ అన్ని బౌలింగ్ చేసింది, వెజ్ నాన్ వెజ్ కలిపి. ఎందుకు అట్లా పడేసిరత్తమ్మా? నీట్గా ఉంటుందని పెట్టినా. ఏంది నువ్వు చెప్పితే అట్లనే చేస్తున్నావు? వెజ్ నాన్ వెజ్ కలపద్దని చెప్పినా కదా. అవి దేవుళ్ళకు వాటి కూడా ఉంటాయి, అర్థమవుతుందా? దేవుడికి ఎట్లా పెడతాము? వెజ్ నాన్ వెజ్ కలిపి పెట్టేద్దని 100 సార్లు చెప్పినా, నీకు ఇంకెట్లా చెప్తే అర్థమవుతుంది? అన్న దేవుని గట్టికి కూడా ఉన్నాయి, ఇట్లనే చేస్తావా? అంత మంచి చెప్పిన సాయంత్రమే వేరువేరుగా తోమినవు, 2 కలిపి బోర్లేస్తున్నావు. వేరువేరుగా పెట్టాలని తెలుసు కదా, చెప్పినా కదా. రెడీ నుంచి రెండు కలిపి బోర్లిస్తే ఏమవుతుంది? దేవుడు ఏమన్నా నాన్ వెజ్ వెజ్ అని చూస్తున్నాడా? మంచి భక్తి ఉంటే సరిపోతుంది. ఏందో ఏమే నన్ను ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. ఇష్టం లేకపోతే చెప్పొచ్చు కదా.